అందరికీ నమస్కారం. ఒక నీచ, నికృష్ట, దుర్మార్గుడు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు సైకో. అంటే సామాన్య జనం మధ్యలో ఉండవలసినటువంటి లక్షణాలు కలిగిన మానవుడు కాదు వాడు. అటువంటి వ్యక్తే ఈ వీరరాఘవరెడ్డి. వీడు క్రియేట్ చేసిన నాన్‌సెన్స్ వలన, దాడి వలన ఈరోజు యావత్ హిందూ సమాజం కొన్ని క్వెషన్స్‌ని ఫేస్ చేయాల్సొస్తోంది. ఎప్పుడు అంటని మరక, మకిలి వీడంటించాడు. అసలు అతనికి హిందుత్వానికి సంబంధమే లేదు. ఇప్పుడు కసబ్ కూడా ఏం చేశాడు? ఒక కాషాయ తాడు కట్టుకొని అందరిని చంపాడు. అంత మాత్రాన వాడిని హిందుత్వానికి లింక్ చేస్తామా? సో, అటువంటి వాళ్ళే ఈ సంత కూడా. ఈ దండుపాలెం బ్యాచ్ కూడా. కనుక ఎక్కడ మతాన్ని చూడాలి, ఎక్కడ మతాల్ని వాడుకుంటున్న విధానాన్ని చూడాలి, ఎక్కడ మత విద్వేషాన్ని చూడాలి అనేది కాస్త విచక్షణతోనే మనం పసిగట్టగలం. ఇదే అదునుగా చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు. అన్నీ ఒక దగ్గర మాట్లాడితే అరగంట నిడివి సరిపోదు. చిన్న వీడియోలు మాత్రమే మనం చూస్తాం. పెద్ద వీడియోలంటే పారిపోతాం. బట్ ఎనీవేస్ ఐ విల్ ట్రై టు టెల్ ఆల్ ద థింగ్స్ ఇన్ దిస్ వీడియో. ముందుగా ఈ వీడియో కౌంటర్ లాగే ఉంటుంది. బట్ ఒక అభిప్రాయానికి మరొక అభిప్రాయం అంతే. వ్యక్తిగతంగా ఏమీ లేదు. మొత్తం లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా రైట్ భావజాలం ఉన్న వాళ్ళంతా లెఫ్ట్ భావజాలాన్ని జనరల్‌గా ఏకిపారేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదే అదనుగా హిందుత్వానికి ఎగైనిస్ట్‌గా, నేషనలిజంకి, దేశభక్తికి, పేట్రియాటిజంకి వ్యతిరేకంగా తమ భావనల్ని బలపరుచుకుంటూ ఎవరు మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఈ వీరరాఘవరెడ్డి చేసినటువంటి దుశ్చర్య వలన మనమంతా కూడా ఇప్పుడు కౌంటర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. సరే, అందరికీ విడివిడిగా కౌంటర్ ఇవ్వలేంగా. తులసి చందు గారు ఒక వీడియో పెట్టారు. చిలుకూరి అర్చకుడిపై అటాక్ వెనుక అనే శీర్షికన ఎక్స్‌పోజ్ ఆఫ్ చిలుకూరు ప్రీస్ట్ అటాకర్ వీరరాఘవరెడ్డి అని. సో, దాని గురించి అంటే ఆ వీడియోని ప్లే చేస్తూ ఆమె అభిప్రాయాలే అటువంటి భావజాలం ఉన్న వారి అభిప్రాయాలుగా స్వీకరిస్తూ మనం ఉన్న విషయాలను ఉన్నట్లుగా ఒప్పుకుంటూ, లేని విషయాలు ఆవిడ ఏవైతే చెప్తున్నారో వాటిని ఖండిస్తూ ముందుకు సాగుదాం. బిఫోర్ దట్ సెక్యులరిజం గురించి చర్చ నడుస్తా ఉంది. రంగరాజన్ గారు సెక్యులరిజం కలిగినటువంటి వ్యక్తి. అతనికి అలాగే జరగాలని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతా ఉన్నారు. నిజంగా వీళ్ళకు మించినటువంటి సన్నాసులు ఇంకెవరు ఉండరు. ఎందుకలా అంటున్నానంటే, అంటే హిందువులే వీళ్ళంతా. సెక్యులరిజం అంటే అర్థం ఏమిటి? సెక్యులరిజం ఎంతవరకు సబబు, ఎంతవరకు సబబు కాదు? సెక్యులరిజం వర్సెస్ సూడో సెక్యులరిజం గురించి మనం ఎప్పుడైనా కూడా సెక్యులర్లు, తొక్కలో సెక్యులరిజం అని మాట్లాడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, కేవలం హిందువులకు మాత్రమే నూరు పోసేటటువంటి ఈ భావజాలం అనేది కరెక్ట్ కాదు. పాటిస్తే అందరూ పాటించాలి రాజ్యాంగం సాక్షిగా. లేదంటే ఎవరికి ఉండాల్సిన హక్కులు వారికి ఉండాలి. ప్రత్యేకించి సంతుష్టీకరణ విధానాలు రాజకీయాలుగా గానీ, చట్టాలుగా గానీ, రాజ్యాంగపరంగా గానీ ఉండకూడదు అనేదే మన అభిప్రాయం. అనేదే మన యొక్క సిద్ధాంతం. అందరం భారతదేశం, రాజ్యాంగం, దాని చట్రంలో సమానంగా సమాన హక్కులతో బ్రతకాలి. అది రియల్ సెక్యులరిజం. అలా కాకుండా ఒక జాతిని అంటే మెజారిటీ హిందూ జనాభాని 70 ఏళ్లుగా తప్పుదోవ పట్టిస్తూ చరిత్రను మరిచిపోయేలా చేస్తూ, వక్రీకరణలు చేస్తూ ఎన్నెన్ని దారుణాలు కొడిగట్టారు. అందుకనే అటువంటి సెక్యులరిజానికి మనం వ్యతిరేకం. రంగరాజన్ గారు పాటించేటటువంటి సెక్యులరిజానికి కాదు. ఒకవేళ ఎవరన్నా దాన్ని గనక ఆక్షేపిస్తే నేను కూడా అటువంటి సెక్యులరిజాన్ని పాటించేవాడిని. ఆయన ఏమంత అన్యాయం చేశాడు? అలా అయితే ఈరోజు మా మోదీ అని వెనకేసుకు వస్తున్న వారంతా కూడా మోదీని కూడా వ్యతిరేకించాలి మరి. లేదా మా పొలిటీషియన్, మా అన్న అని చెప్పేసి రాజకీయ నాయకుల వెనక వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏదో ఒక సందర్భంలో మీరు వ్యతిరేకించాలి. మీరనుకుంటున్నటువంటి ఆ సెక్యులరిజాన్ని వీరు కూడా ఫాలో అవుతున్నారే. సో, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి. మోదీ గారు కూడా పోపుని కలిశారు. వివిధ మతాధికారుల్ని కలుస్తారు. వివిధ మతాలకు సంబంధించినటువంటి పండుగలకు, పబ్బాలకు విషెస్ తెలియజేస్తారు. అంత మాత్రాన అది సూడో సెక్యులరిజం అవ్వదు. మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం. ఇష్టమున్నా లేకపోయినా మనం సెక్యులరిస్టులుగానే ఉండాలి. కానీ మన యొక్క ఉనికే ప్రమాదంలో పడిపోయేంత సెక్యులరిజం అవసరం లేదు. అంటే పక్కవాడు ధర్మం పాటించినప్పుడు మనం పాటిస్తే మనకంటే వెర్రిబాగులోడు ఇంకొకడు ఉండడు అని చెప్పడం మాత్రమే మన బాధ్యత. సో, ఇక్కడ రంగరాజన్ గారు పాటించినటువంటి సెక్యులరిజం దేశానికి, ప్రపంచానికి ఆదర్శం. తరతరాలుగా ఒక ఆలయాన్ని కాపాడుకుంటూ, ఒక ఆచారాన్ని కాపాడుకుంటూ ఎంతోమంది జనానికి ధర్మ ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి. చట్టాన్ని, న్యాయాన్ని, పోలీసు వ్యవస్థని, ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవించుకుంటూ, దానికి అధీనంలోనే అన్ని హక్కులను సంపాదించుకుంటూ, ఆలయ వ్యవస్థను రక్షించుకుంటూ,
ఆలయాలను కాపాడాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. తెలియకపోతే తెలుసుకుందాం. టక్కున ఒక వ్యక్తిని విమర్శించటం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఎవరో ఏదో అన్నారని, ఏదో చెప్పారని మనం ఒక అభిప్రాయానికి రావడం కంటే, గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్ళి విషయాలు తెలుసుకొని, తద్వారా ఒక ఒపీనియన్‌కి రావడం మంచిది. ఇది మీరే కాదు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరం పాటించాల్సిన సూత్రం. రంగరాజన్ గారు ఒక గోవుని వెళ్దాం. ఆ వీడియోలోకి వెళ్దాం. కౌంటర్ వీడియోలోకి. దయచేసి ఇది కూడా మీరందరూ గమనించి 10 మందికి చెప్పండి. ఒక గోవుని ముస్లిం కుటుంబానికి ఇచ్చారు అనేది కదా ప్రధానంగా అభియోగంగా కొంతమంది మోపుతా ఉన్నారు. సెక్యులరిస్టు రంగరాజన్ ఇలాగే అవ్వాలి. అదే ప్లేస్‌లో మన తల్లిదండ్రులు ఉంటే అలాగే అంటామా? మన పూర్వీకులందరూ కూడా, మన తల్లిదండ్రులందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు అనుకుంటున్నటువంటి ఆ సెక్యులరిస్టులే. సో, ఆ సెక్యులరిజం మన తండ్రిలోనో, మన తల్లిలోనో ఉందని చెప్పేసి ఎవడో ఒక కట్టర్ హిందూ పేరిట వచ్చి కొట్టాడనుకోండి నువ్వు సెక్యులర్‌వని. అలాగే మనం మా నాన్న సెక్యులర్ కాబట్టి వాడు కొట్టడంలో తప్పు లేదు అంటామా? అనం కదా! మరి రంగరాజన్ గారు కూడా ఒక పెద్ద మనిషి కదా! ఒక గురు స్థానంలో ఉన్నవాళ్ళు కదా! ప్రధాన అర్చకులు. సో, ఆ దాడికి దీనికి లింక్ చేసి ఆ దాడిని, ఆ తీవ్రతని, ఆ నేర తీవ్రతని తక్కువ చేయటం నిజంగా మనలో ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన స్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. వెరీ షేమ్. అక్కడ ఆయన గోవుని ఇవ్వడం వెనుక చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికీ అవి అలాగే చక్కగా సంరక్షించబడుతూ ఉన్నాయి. హిందూ సంస్థల పేరిట ఎన్నెన్ని గోశాలలు బక్కచిక్కిన ఆవులతో నిండిపోయి ఉన్నాయో మనకు తెలీదా? ఎంతమంది రైతులు ఆ యొక్క ఆవులను ఒట్టిపోతే లేదా వాటిని సాకలేక కసాయివాడికి అమ్మేస్తున్నారో మనకు తెలీదా? రైతుల్లో మెజారిటీ హిందువులు కారా? ఎన్నెన్ని చోట్ల బీఫ్ బిర్యానీలు తింటున్నవారు హిందువులు కారా? సంస్కరణ ఎక్కడి నుంచి జరగాలి? సెక్యులరిజం అంటే అర్థం ఏమిటి? అలాగే మరొక అపవాదు కూడా, మరొక నింద కూడా వేస్తా ఉన్నారు రంగరాజన్ గారి పైన. ఆయన మసీదుకు స్థలం ఇచ్చారని. కానే కాదు. టీటీడీకి ఎన్ని హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి కూడా ఉండాలని చెప్పేసి, ఆ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి 2 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా కొత్తగా మసీదులు కట్టకూడదు, చర్చులు కట్టకూడదు, లేదా ఇతర ఏ ప్రార్థనా మందిరాలు మతాలకు సంబంధించినవి నిర్మించకూడదని చెప్పేసి తెగేసి చెప్పినటువంటి వ్యక్తి. తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్ లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. అంతేకాకుండా అందరం సమభావంతో, స్నేహభావంతో ఉందాం. మత ఉద్రిక్తతలు తావివద్దు. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, హిందూ సోదరులు కలిసి ఉండాలని చెప్పారు. పెద్ద మనుషులు అలాగే మాట్లాడతారు. విపరీత వ్యాఖ్యలతో, ఉన్మాదంతో మాత్రమే మాట్లాడేది హిందుత్వం కాదు. ఏదైతే చట్టం అధీనంలో ఉండి మాట్లాడతామో అది మాత్రమే హిందుత్వం. నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే. వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్య క్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి, ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా, ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టరేట్ ఆఫీస్ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. అది మాత్రమే మనం అనుసరించాల్సిన ధర్మం, సనాతన ధర్మం. సో అదొక నింద క్రియేట్ చేస్తా ఉన్నారు. ఆయన ఎక్కడ అనలేదు అలాగే. అలాగే పలు ఇతర మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఏం ముస్లిం మత పెద్దలు మన వినాయక చవితి మండపాల్లో కనిపించట్లే? వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు ఆహ్వానించడం వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? రేపొద్దున మీ హిందువులు లేదా పూజారులందరూ కూడా అంటరానితనాన్ని చూపిస్తూ ఉన్నారు, ఇతర మతాల్ని చాలా అసహ్యంగా చూస్తూ ఉన్నారు అనగలరా? ఇలా పెద్దలందరూ కూడా మన సందర్భానుసారం అలాంటి లౌక్యపరమైనటువంటి చర్యలు చేయడం ద్వారా. సో రీడ్ బిట్వీన్ ద లైన్స్. కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిద్దాం విమర్శించే ముందు. ఎవ్రీ డే ఆ స్వామివారి సన్నిధిలో, సాధనలో, నిరంతరం ఉపచారాలతో, కైంకర్యాలతో ఎంత బిజీగా ఉంటారు ఆయన. ఇంతటి తపశ్శక్తి వారికి ఉంటుంది. నిత్యము అదే తపస్సులో ఉంటారు, ఆ సేవలోనే ఉంటారు. లైఫ్ మొత్తం డెడికేట్ చేశారు. వారిని విమర్శించేయటమే. మనం మాత్రం వారాంతంలో ముక్క చొక్క అసలు వాట్ నాట్, మనకు అన్ని సౌలభ్యాలు, అసలు వైభోగాలు, నియమ నిబంధనలతో ముందుకు సాగేవాళ్ళు
ఎంతో దార్శనికతతో ముందుకు సాగే వాళ్ళని విమర్శించేస్తాం. ఏమంటే కట్టర్. ఎవడ్రా కట్టర్? ఎవరికి కట్టర్? నాన్‌సెన్స్ కాకపోతే. ఈరోజు ఆ కట్టరు, ఆ తొక్కలో ఆ విధానాల వల్లే, ఆ బుద్ధిరాహిత్య స్థితుల వల్లే అనవసరమైన నిందలు పడాల్సొస్తోంది. సనాతన ధర్మానికి అంటరానితనానికి సంబంధం ఉందా? లేదు. మధ్యలో వచ్చిన మనుష్యుల్లో పుట్టిన వికారాలవి. మనుధర్మంలో ఇది ఉందని చెప్తారు. ఇది ఉందో లేకపోతే ఎవడన్నా చేర్చాడో ఎవడికి తెలుసు? మార్క్స్ మెకాలే మనకు అనువదించి ఇచ్చినటువంటి సారమే ఎక్కువ. మార్క్స్ మెకాలే ఎవరు? మన దేశస్తులా? మన మీద ప్రేమతో రాస్తాడా ఉన్నదున్నట్లుగా? మనల్ని విభజించడానికే వాడొచ్చాడని చెప్పేసి ఎన్నో లెటర్స్ బయటపడ్డాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కష్టం వీళ్ళని విడగొట్టడం. సో, ఒకటే వీరి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. వీళ్ళ మధ్య కుల గోడలు కట్టాలి అని చెప్పేసి అటువంటి తలపులతోనే చేసినటువంటి అనువాదాలు. సో, తద్వారా వచ్చినటువంటి సారంలో ఉన్నటువంటి విషయాల్ని పట్టుకొని మనువాదం పేరిట, అంటరానితనం పేరిట సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ ఉంటే, మనం అది పసిగట్టి చాలా జాగ్రత్తగా ఈ వికారాల్ని వదిలించుకొని ముందుకు సాగాలి. మనది అత్యుత్తమమైనటువంటి ధర్మం అని చెప్పాలి గానీ, మనం కూడా మతోన్మాదులం లేదా అతివాదులం అనే ముద్ర వేయించుకోవడం ఏంటి? జస్ట్ రాజ్యాంగ పరిధిలో మన హక్కుల కోసం మనం పోట్లాడి, రాజకీయ నాయకులను మార్చగలిగితే చాలు. ఓటు బ్యాంకుగా మారి మన హక్కుల కోసం రాజకీయ నాయకులను మారిస్తే చాలు. అంతే. సో, ఇది నేను చెప్పాలనుకున్న ఉపోద్ఘాతం. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఏంటంటే వైష్ణవ, శైవ అంట. చాలా ఉన్మాదులున్నారు. నేను గ్రౌండ్ లెవెల్‌లో కొంతమందిని చూసాక అనిపిస్తా ఉంది. అమ్మో! వీళ్ళు మామూలోళ్ళు గాదు. ఇప్పుడు ఈయన వైష్ణవుడు కాబట్టి ఈయన మీద దాడి చేసింది శైవుడు అన్నట్లుగా మాట్లాడుతా ఉన్నాడు. అతడొక పిచ్చోడు, సైకో. వాడు ఎన్ని రకాలైన వేషధారణలన్నా వేసుకుంటాడు. చెప్పాను గదా! కసబు కాషాయపు తాడు కట్టుకొని వచ్చాడు. అందరిని చంపాడు. అంత మాత్రాన వాడికి హిందుత్వానికి లింక్ పెడతామా? ఇది అంతే. వీడొక ఉన్మాది, అతడొక ఉగ్రవాది. అంతే తేడా. ఇంకా సానుభూతి ఆ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి మీద కురిపిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. సో, కమింగ్ టు ది ఈ తులసి చందు గారి వీడియో. కింద కామెంట్స్ పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఏ అభిప్రాయాలైనా వెలిబుచ్చొచ్చు. కాకపోతే ఆ పదాలు తిట్టేటట్లుగా ఉండకూడదు. స్త్రీని గాని లేకపోతే వ్యక్తిని ఎవరినైనా సరే దుర్భాషలాడకుండా కేవలం సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా కామెంట్స్ చేస్తే వాటికి తప్పకుండా నేను రియాక్ట్ అవుతా. లెట్స్ ప్లే ద వీడియో. ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్ కూడా తీవ్రంగా ఖండించింది. శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఆర్ఎస్ఎస్ అయితే ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసమే స్వార్థపూరిత చర్యలకు కొంతమంది పాల్పడుతున్నారు అని చెప్పి అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రకటనలో కోరింది. ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తులసి చందు గారు చెప్పినవి. విహెచ్పి అండ్ ఆర్ఎస్ఎస్ ఈ రెండు సంస్థలు కూడా ఈ దుశ్చర్యని ఖండించాయి నిర్మోహమాటంగా, నిస్సందేహంగా. ఓకే, ముందుకు వెళ్దాం. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పిన చేసిన స్వామి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. అలాగే ఆమె ఏం చెప్తున్నారంటే బీజేపీ, జనసేన పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఐ మీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే డైరెక్ట్గా ఫోన్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని. ఈ ఘటనకి అన్ని పార్టీల వాళ్ళు సమానంగా రియాక్ట్ అయ్యారు. ఇది కూడా నోట్ చేసుకోండి. అలాగే ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్ ఏరువేత నేపథ్యంలో తెలంగాణలో తెర మీదకి వచ్చిన ఈ రామరాజ్యం సంస్థని అలాగే రకరకాల దాడుల్ని ఎలా చూడాలి అని కూడా ఈ వీడియోలో చాలా చెప్పాం కదా, మనకు నచ్చిన పులిహోర మనం ఎలాగైనా కలిపేస్తాం. పులిహోర ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమిజం, ఇంకో ఎక్స్ట్రీమిజం, ఈ రెండింటిని మిక్స్ చేసి వదిలితే ఇద్దరిని వదిలేయాలి, లేకపోతే ఇద్దరు కూడా నార్మల్, చేసింది తప్పు కాదు అనేలాగానే ఎండింగ్ ఉంటుంది నాకు తెలిసి. సెప్టెంబర్ 25, 2024 మధ్య 5,000 మందిని రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ప్రకటించారు. సో ఇంత సిస్టమేటిక్ గా వాళ్ళు ప్రకటించారు, చాలా ఓపెన్ గా చెప్పారు ఇది ఒక సైన్యం అని చెప్పి. రామరాజ్యం కోసం సైన్యం ఏర్పాటు అవుతుందండి. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎవరైతే ప్రాణం ఇవ్వడానికి తీయడానికి సిద్ధపడి ఉంటారో అలాంటి వారందరూ రామరాజ్యం సైన్యంలో చేరొచ్చండి అయ్యా. ఆ యొక్క 5,000 మంది సైన్యాన్ని సేకరించుకోవాలన్నట్టు సంకల్పంలో ఉన్నామండి అయ్యా. ఈ ఉన్మాది ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడేది ఇదే. రామరాజ్యం పేరిట, ధర్మ సంస్థాపన పేరిట, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పేరిట ఓకే జనాల్ని అంటే ఈ ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలని ఈ ఉన్మాది చెప్తా ఉంటాడు. సో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, కసబు చేతికి కాషాయపు తాడు కట్టుకున్నాడు కదా అని చెప్పేసి అతన్ని హిందువుగా మనం అనుకోము. సో అలాగే ఈ సైకోగాడు కూడా హిందుత్వానికి సంబంధం లేదు. వీడికి ఏవో పర్సనల్ ఎజెండాలు ఉండాలి, లేకపోతే మెంటల్లీ డిజార్డర్ అయి ఉండాలి, అంతే.
ఇలా ఎవడూ వ్యవహరించడు. హిందూ అన్నవాడి లక్షణాలే కాదు ఇవి. మన భారత భాగవత రామాయణ ఇతిహాసాలు ఏవి కూడా, భగవద్గీత ఏవి కూడా ఇటువంటివి బోధించలేదు. మానసిక వికాసం చెప్పే తప్ప ఇలాగా మతవాదము లేకపోతే అతివాదం గురించి చెప్పలేదు. గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత ఇప్పటికీ కూడా ప్రపంచానికి ఉపయోగపడే గ్రంథంగానే, ప్రపంచ మానవాళ్ళందరి గ్రంథంగానే చెప్తారు తప్ప కేవలం హిందూ గ్రంథం అనం, ఇతర మత గ్రంథాల మాదిరి. సో ఇక్కడ నెరేషన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. ఈ సైకో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తికి హిందుత్వానికి సంబంధం లేదు. బట్ లింక్ని అంటగడతారు. లింక్ని అంటగట్టేటప్పుడే హిందుత్వాన్ని ఎక్కువగా బ్లేమ్ చేయొచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటి? తన ఆర్మీతో దాడులు చేయడం, అవసరమైతే చంపించడం. ముఖ్యంగా ఈ దేశ న్యాయ వ్యవస్థలు, పోలీసులు చేయలేని పనిని మేము చేస్తాము అని చెప్పి అతను పదే పదే చెప్తున్నాడు. ఎందుకంటే చాలా వీడియోల్లో న్యాయస్థానాల మీద, పోలీసుల మీద ఆయన కామెంట్ చేస్తూ వచ్చాడు. సో అగైన్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే ఈ కాన్సెప్ట్ని కూడా వక్రీకరణ చేసే ప్రమాదం చాలా ఉంది, చేస్తూ ఉన్నారు కూడా. వీడివన్నీ కూడా వాడేసుకున్నాడు తన వ్యక్తిగత ఎజెండా కోసము. ఒక సమాచారం మేరకు సహారా అనే ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి వీడేదో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నష్టం అనేది తీవ్రంగా రావడం వలన ఫైనాన్షియల్గా దానికి నష్టం నివారణ చర్యలు చేపట్టడానికి అని చెప్పేసి అప్పుడు స్థాపించినది రామరాజ్యంగా కూడా చెప్తూ ఉన్నారు చాలామంది. ఈ విషయం స్పష్టమవుతోంది ఆయన వీడియోలు ఎవరన్నా చూస్తే ఛానల్కి వెళ్ళి. ఈ సహారాకు సంబంధించిన బాధితులతో ఆయన ఒక చుట్టుపక్కల రాజ్య సభలాగా ఏర్పాటు చేసి, అయ్యా మేము రామరాజ్యం రాగానే మీ సమస్య నెరవేరుస్తాం, మీరు బాధ్యతగా పౌరుడిగా జాయిన్ అవ్వండి, పౌరుడిగా జాయిన్ అయిన వాళ్ళు ప్రతి నెల ఎంత ఇవ్వండి అని. వాడేదో వాడి యొక్క సైకో సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి మన యొక్క గ్రంథాల పేర్లు వాడుకున్నారు. సో ఇక్కడ వాడికి మన ధర్మానికి సంబంధం లేదు అని మరొకసారి పునరుద్ఘాటిస్తూ ముందుకు వెళ్దాం. సో నేను పదే పదే ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇతడికి మన హిందుత్వానికి సంబంధం లేదని. గతంలో ఇతగాడు చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా అండి? ఒకసారి చూడండి. నా పేరు వీర రాఘవరెడ్డి, నవగ్రహాలు అధీనంలో నేను లేను, నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే నా శానలు మొత్తం ఆకాశమంతా చుట్టుముట్టుని. నాకు కనీసం 23వ తారీఖు లోపులో మహాసేన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, తెలంగాణ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి 7 కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే నేను నా సేనలతో విజృంభిస్తాను. నేను వీరులు కరిగిన సేన ఉన్నవారు నా ముందుకు రావచ్చు. అయ్యా, నా చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. మాకు ఈ రాజ్యాంగం అక్కర్లేదు, మాకు ఈ చట్టాలు అక్కర్లేదు. భూమి మీద ధర్మస్థాపన జరగాలి. నేను బయలుదేరుతున్నాను. నా సేనలు చుట్టుముట్టున్నాయి. వాళ్ళని బంధించి 7 కొండల వాడి పాదాల చెంత పెట్టకపోతే నేను విజృంభిస్తా. భూమి మీద ఒక్క దుర్మార్గుని కూడా ప్రాణాలతో వదలను. వీర రాఘవరెడ్డి, స్వర్గం సగం ఆంధ్రులది. అలాంటి ఆంధ్రులకి రాజధాని లేకపోతే నేను ఊరుకోను. నేను ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం. నవగ్రహాల అధీనంలో నేను లేను, నవగ్రహాలు నా వశం, అష్టదిక్పాలకులు నా వశం. సో ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని పిచ్చోడు అంటారా? అనరండి. ఉన్మాదిగా సైకోగా వీడు ప్రవర్తించిన ఆ పిచ్చితోనే చేశాడు ఇదంతా. ఆంధ్రులు అంటాడు, ఆంధ్రులకు రాజధాని అంటాడు. ఇప్పుడు వీడియో కాదులండి, చాలా సంవత్సరాల క్రితం. వాడు ఇప్పుడు క్లారిటీగా దొరకబడ్డాడు. ఈ పిచ్చితోనే తిరిగాడు జనాల్లో. అందుకనే పదే పదే చెప్తున్నా, వీడికి మనకి సంబంధం లేదు. కానీ వీడిని అడ్డం పెట్టుకొని హిందుత్వం మీద బురద చల్లుతారు. హిందుత్వం మీదే కాదు, దేనిపైన ఇప్పుడు చూద్దాం. గతంలో నార్త్ ఇండియాలో మాత్రమే మతం పేరుతో మూకుదాడుల కల్చర్ ఉండేది. దాన్ని మనం చూసే నేను చెప్పలే, అదే జరిగింది. లింకులు ఎట్టేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా ఈ మతోన్మాద కల్చర్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో వీక్షణం వేణుగోపాల్ అని సీనియర్ జర్నలిస్ట్ బుక్ స్టాల్ లోకి వెళ్ళి ఈ బుక్ ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పి ఒక పుస్తకాన్ని పట్టుకుని కొంతమంది వెళ్ళి ఆయన బెదిరించారా, అడిగారా మనకు తెలుసు. వీక్షణం వేణుగోపాల్ గారు ఏమన్నారు? హిందువుల్ని తిట్టారా లేదా? అక్కడ తిట్టడంతో వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో అటు సైడ్ ఏమన్నా అనుకోనివ్వు, కానీ మనం రియాక్ట్ అవ్వకూడదు. చెప్తున్నా కదా, సూడో సెక్యులరిజం అని, దానికి వ్యతిరేకులం మనం. రంగరాజన్ గారు చెప్పినటువంటి సెక్యులరిజానికి మనం అనుకూలరం. మనం అందరం ఆ సెక్యులరిజంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం, అలాగే ఉన్నాం, ముందుకు సాగుతున్నాం కూడా. కానీ వీరికి ఏంటంటే ఇప్పుడు చూడండి,
దీనికి దానికి లింక్ పెట్టేసి వాడు ఉన్మాది, వాడు సైకోగాడు, వాడు చేసిన పనిని మనందరికీ అంటగట్టి, అంతేకాకుండా ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ వీక్షణం వేణుగోపాల్ గారు ఆ రోజు ఏమన్నారు ఒకసారి ఆ వీడియో చూడండి. హిందూ ధర్మాన్ని కించపరిచేలాగున్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలాగా చేసేలాగా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? ఓకే ఓకే. అలాగే అక్కడ అమ్ముతున్నటువంటి బుక్స్ ఏంటి? తిరుమల తిరుపతి క్షేత్రంలో ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదు, బుద్ధుడు అనేలాగా ఒకడు, వేరే ఏదో అమ్మవారు అనేలాగా ఒకడు, ఇలా రకరకాల ప్రయోగాలతో, మాటలతో, వక్రీకరణలతో జనాల్ని దిగ్భ్రమకు గురి చేస్తూ ఉంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార పరంపరకు విఘాతం కలిగించే మాదిరి ఇలా చేస్తే ఎలా? దాన్ని ప్రశ్నించడంలో తప్పేం లేదు కదా. ఒకడు నా దగ్గరకు వచ్చి నా తల్లిని తండ్రిని తిడితే నేను రియాక్ట్ అవ్వాలా వద్దా? అది ఎక్స్ట్రీమిజం కాదు, అది మన హక్కు, అది మన బాధ్యత, అది అట్లీస్ట్ రియాక్షన్ అంటారు దాన్ని. ఇవన్నింటినీ కూడా వీళ్ళు ఇప్పుడు క్రైమ్గా ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క దుర్మార్గుడిని అడ్డం పెట్టుకొని ఇక మొత్తం హిందూ అన్నవాడే ఇక దుర్మార్గుడు, జై శ్రీరామ్ అంటే అదొక తప్పుడు నినాదం అనేలాగా చేస్తారు. చూడండి, భగవద్గీత ఇన్నాళ్ళు ఎంత పవిత్రమైనటువంటి ఫోకస్లో ఉంది, ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని విధాలుగా మారుస్తారో చూడండి. అఘోరి అనే క్యారెక్టర్ ఇప్పుడు రైట్ వింగ్ అతివాదిగా తయారైంది. ఏకంగా ఆయుధాలు చేతిలో పట్టుకుని ఒక వర్గం వాళ్ళ మీద నేను భౌతిక దాడులు చేస్తాను అని చెప్పి డైరెక్ట్ గా హెచ్చరిస్తుంది. ఇంకొక క్యారెక్టర్ ఇక్కడ ఈవిడ చెప్తున్నది అఘోరి పేరిట, దాన్ని కూడా మనం హర్షించమే, దాన్ని కూడా మనం ఆహ్వానించమే. అది హిందుత్వానికి ఎలా సపోర్ట్ అవుతుంది? అది ఎవరు పడితే వాళ్ళు హిందుత్వం పేరిట రకరకాల ఆచారాల పేరిట వికృత వేషాలతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే దాన్ని మనం కౌగులించుకోవాల్సిన అవసరం ఏంటి? సో ఇలా ఇక్కడ అఘోరి వ్యవహరిస్తున్న తీరు కూడా, అఘోరియా అఘోరణ మనం పక్కన పెడితే ఆ పేరుతో అది ఆక్షేపణీయమే, మనం ఎన్నోసార్లు ఖండించాం. కానీ ఇలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఇదే హిందుత్వం అని ప్రచారం చేస్తున్న వారితో జాగ్రత్త. ఇది గమనించండి. హిందూ ధర్మం చాలా గొప్పది, హిందుత్వం చాలా గొప్పది, దానికోసం పాటుపడుతున్న వాళ్ళు, శ్రమిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక ఘాటిన కట్టేయడానికి ఈ పన్నాగ మీద అంతా ఆ పిచ్చి పట్టి దుర్భాషలాడుతూ తిరుగుతున్న అఘోరికి కానీ, ఉన్మాదిగా ప్రవర్తించి దాడి చేసినటువంటి ఈ వీరరాఘవరెడ్డికి కానీ మనకి మన ధర్మానికి సంబంధం లేదు. వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలకు ఉంది. అలాగే ఆలోచనా పరులు ఎవరైతే ఉన్నారో మేధావులు, వారందరూ కూడా జనాల్ని జాగృతం చేయాలి, ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి అని. కానీ హిందుత్వాన్ని తిడితే ఏమొస్తుంది? సంస్కరణవాదం వేరు, విమర్శ వేరు. నిత్యము దూషణ చేయటం, వెక్కిరించడం వేరు. వెక్కిరింపులతో దూషణలతో ఎవరు మారడు. నిత్యంగా ఒకే మతాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే వాళ్ళు మారరు. సంస్కరణ ముఖ్యం, సంస్కరణవాదం ముఖ్యం. కానీ ఇది వాళ్ళు చేయరు. ఎప్పుడు హిందుత్వం అంటే వీరికి హేయభావనే. ఇదో ఇలాంటి ఎగ్జాంపుల్స్ పట్టుకుని ఇంకా ఇంకా పేటరేగిపోతూ ఉంటారు. ఒక ప్రైవేట్ ఆర్మీని ఆయుధాలు చేతిలోకి తీసుకుని దాడులు చేసే టైప్ ఆర్మీని తయారు చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమిజం కాకుండా పోతుందా? అది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినప్పుడు ఇది రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. చూసారా, రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు, అది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు. ఏమన్నా ఉందా సంబంధం? ఎన్ని విషయాల్ని వీళ్ళు చాలా సహజంగా మార్చేస్తున్నారు చూడండి. ఎన్నెన్ని విషయాల్ని, దేశ భద్రతకు సవాళ్ళు విసిరేటటువంటి ఎన్నో విఘాతపరమైన విషయాల్ని కూడా నార్మలైజ్ చేసేస్తున్నారు. మనం కూడా ఒప్పుకుంటున్నాం కదా, ఎక్స్ట్రీమిజం ఎందులో ఉన్నా కూడా లోపల తోసేయాలని చెప్పేసి. సో లోపల తోస్తారు కదా ఆల్రెడీ. కానీ రెండు మాత్రం ఎక్స్ట్రీమిజం. హింసతోనే ధర్మస్థాపన చేస్తాము, ఈ కోర్టులు ఈ పోలీసులు కాదు, దేశంలో మిగిలిపోయిన రాముడి వారసులైన క్షత్రియులతోనే రామరాజ్య స్థాపన చేస్తాము అని చెప్పి వాడేదో వాగేవాడో పిచ్చోడు అని చెప్తున్నాం కదా, ఈ ఎక్స్ట్రీమిస్టులు అంటున్నారు. ఎంతో మంది యువతి యువకులు ఈ వీరరాఘవరెడ్డి మాటలు తీవ్రంగా తీసుకుని అతని ఎంతో మంది కాదు, పుంజుడు మంది లేరు మా భాషలో చెప్పాలంటే, వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళిపోయారు. చేరుతున్నారు. 10వ క్లాస్ చదివిన వాళ్ళ మీద రాజ్యాంగము, చట్టాలు, ప్రజాస్వామ్య స్పృహ వీటన్నిటికంటే కూడా మతం అనేది కలిగించే ఎమోషన్స్ ప్రభావం చాలా ఎక్కువగా. ఒకసారి డీసీపీ గారు స్వయంగా చెప్పారు, పోలీస్ అధికారి ఏమని అంటే, ఇతగాడు వాళ్ళందరినీ కూడా ఎలా వలవేశాడు అంటే, ఈ 20,000 రూపాయలు జీతం ఇస్తాను, మీ యూనిఫామ్ మీరే కుట్టించుకోండి. ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. తర్వాత అతని ఆలోచన ఏంటంటే, ఒక ఆర్మీని స్థాపించి ఆర్మీ ద్వారా, వైలెంట్ గ్రూప్ ద్వారా మాత్రమే రామరాజ్య స్థాపన జరుగుతుంది అని అతను ఈ గ్రూపు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అతను కొంతమందిని సెక్యూరిటీ గార్డులు అనే పేరు మీద కొంతమందిని రిక్రూట్ చేసుకుంటాము అని యాడ్ ఇచ్చి నెలకి 20,000 రూపాయల శాలరీ అని చెప్తే దాన్ని నమ్మి కొంతమంది అతని దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ అమౌంట్తోనే, అంటే రిజిస్ట్రేషన్కి 350 రూపీస్ కట్టారు వీళ్ళందరూ, సెక్యూరిటీ గార్డ్ జాబ్ అనుకొని.
తర్వాత 2000 రూపీస్ ఈచ్ కూడా వీళ్ళు అక్కడ పే చేసి వాళ్ళ పైసలతోనే వాళ్ళు యూనిఫామ్స్ కుట్టించుకున్నారు తణుకు దగ్గర. సో అలా ఆయన చెప్తే, ఇలా ఈవిడ చెప్తే ఎంత కాంట్రాస్ట్ అండి. వాడు జనాలను ఆకర్షించినటువంటి విధానం ఏంటి? డబ్బులు. సో అవసరాలు ఉన్నవాళ్ళు వాడి దగ్గరికి చేరారు. ఆర్మీ అనగానే ఆకర్షితులయ్యారు. వీడేదో ఉద్ధరిస్తాడంటే ఈరోజు వాళ్ళ కుటుంబాలని కూడా రిస్క్లో పడేశాడు. వీడు ఒక పిచ్చోడని గ్రహించక ఏదో భ్రమపడ్డారు. ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఒక్కొక్కడు ఒక్కో మూలన దాక్కున్నాడు. దొరికిన వాళ్ళు దొరికినట్లుగా జైలుకు పోతా ఉన్నారు. అందరినీ లిఫ్ట్ చేస్తారు, ఒక్కడిని వదలరు. కనుక ఇటువంటి వారిని ఎవరైతే ఫాలో అవుతారో ఇకపైనైనా ఓళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఎవరిని మనం ఫాలో అవుతున్నాం, ఆ విచక్షణ కోల్పోతే మాత్రం చాలా డేంజర్లో పడతాం. అవకాశాలను ఇచ్చేవారం అవుతాం. హిందూ ధర్మం ఏం నేర్పిందో అది మాత్రమే పాటించాలి. చివరికి ఏ హిందూ మతం కోసం మేము పనిచేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు, అదే హిందూ మతంలో వాళ్లకు సహకరించిన వాళ్ళ మీద ఈ స్థాయిలో దాడులకు తెగబడుతున్నారు. అతడు హిందూ మతం కోసం కాదు, అతడు ఒక లోకం ఏర్పాటు చేసుకున్నాడు. పిచ్చోడాడు. ఇప్పటికి 10 సార్లు చెప్పా. అతడు ఒక లోకం క్రియేట్ చేసుకున్నాడు. దాని పేరు రామరాజ్యం అని పెట్టుకున్నాడు. అతడు వీడి కింగ్, వీడు ఒక రాజు, మిగతా వాళ్ళందరూ సామంతులు. అలా వీడి పరివారం ఎలా ఉంటుంది అవన్నీ అక్కడ జనాలు ఉండరు, ఊహించుకుంటాడు. సో అదొక రకమైన ట్రాన్స్లో ఉన్నటువంటి వ్యక్తి. హిందూ మతం కోసం కాదు. సో అలాంటి ఒక వ్యవస్థను నడపడానికి డబ్బులు కావాలి అని డిసైడ్ అయ్యి ఇలా అర్చకులు కొంచెం బలహీనులు కాబట్టి, వాళ్ళు తిరగబడలేరు కాబట్టి, సోకాళ్ళి లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నిత్యం బ్రాహ్మణుల మీద కదా పడతారు. వాళ్ళందరూ ఆర్యులు అని చెప్పేసి నిత్యం దూషించేది వారినే కదా. వీళ్ళు మాటలతోనూ రకరకాల ప్రయోగాలతోనూ దూషిస్తారు, తెగబడతారు. ఇతగాడు పిచ్చోడు డబ్బు కోసం తెగబడ్డాడు. రిక్రూట్మెంట్ కోసం ఏదో గోత్రం, క్షాత్రం, పర్వం, ప్రవరం అంటూ ఏదో మాట్లాడాడు. అది ఎవరికి అర్థం కాదు, వాడికి తప్ప. ఇప్పటిదాకా వీళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఒక్కసారిగా అందరికీ తెలిసింది. ఇంతకు ముందే పోలీసులు నిఘా అందరూ ఉమ్మేస్తున్నారు. తెలిసింది కాబట్టే ఎవరు ఓన్ చేసుకోవట్లే, ఏ పార్టీ ఓన్ చేసుకోవట్లే, ఏ హిందువు ఓన్ చేసుకోవట్లే. ఎవడో పనికి మాలిన సన్నాసులు కొంతమంది 5-10 మంది తప్ప ఎవడు ఓన్ చేసుకోవట్లే. దట్ ఈస్ వాట్ హిందుత్వ. ప్రౌడ్ టు బి హిందూ. నిజంగా చెప్తున్నా. ఉగ్రవాదని తెలిసినా కూడా, వాడి వలన 100 మంది చచ్చిపోయారు బాంబులు పేల్చడం ద్వారా అని తెలిసినా కూడా, వాడు చచ్చాక వాడి శవం ఉన్నా లేకపోయినా వాడిని ఊరేగిస్తూ తీసుకెళ్లేటటువంటి ఉదార మనస్సు హిందువులోకి లేదు. వాడు తప్పు చేసిన వాడైతే, నా మతం వాడైనా సరే చట్టపరంగా శిక్షించాల్సిందే, అటువంటి దుర్మార్గుడు బహిష్కరించబడాల్సిందే అని తెగేసి చెప్పేటటువంటి సమాజం హిందూ సమాజం. ఇక్కడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఇది. ఇక్కడ ఎవరు వెనకేసుకు రావట్లేదు. జై వీర్రాఘవరెడ్డి అని ఎవడనట్లే, ఎవడో పనికి మాలినోడు తప్ప. ఒకవేళ అంటున్నా కూడా వీళ్ళ ముసుగులు ఉన్న వాళ్ళు ఎవరైనా అంటుండొచ్చేమో, కింద కామెంట్లు పెడతా ఉండొచ్చు వీర్రాఘవరెడ్డి కరెక్ట్ అని. వాడు మనవాడు కాకపోవచ్చు, మనలాంటి ముసుగు ఉన్నవాడు కావచ్చు, చెప్పలేము. సో గుర్తుపెట్టుకోండి ఈ లైన్ కూడా. ఈ రామరాజ్యం సంస్థను సీరియస్ గా తీసుకుని వాళ్ళలో చేరడానికి, లేకపోతే వాళ్ళని హీరోలుగా చూసే వాళ్ళు కూడా పెరగరు అని చెప్పి గ్యారంటీ ఏమీ లేదు. హీరోలుగా చూసేవాళ్ళు జీరోలు అయిపోయారు, ఆల్రెడీ జైల్లో ఉన్నారు అంతే. సో ఇటువంటి ఎక్స్ట్రీమిస్టులు, లేకపోతే ఇటువంటి సైకోలు, ఇటువంటి ఎదవలు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కూడా హిందూ సమాజం ముక్త కంఠముతో ఖండించి బహిష్కరిస్తుంది. చట్టపరంగా వాడికి ఎంత తీవ్రమైనటువంటి శిక్ష పడాలో అంత శిక్ష పడాలి అని చెబుతుంది. ఇప్పుడు హిందూ మతంలో ఉండే అర్చక స్థానంలో ఉండే వాళ్ళకే రక్షణ లేకుండా పోయింది. హిందూ సమాజంలో ఉన్నటువంటి అర్చక స్వాముల మీద అంత ప్రేమను ఒలకబోస్తున్నటువంటి ఈ సభ్య సమాజం, అంటే ఇటువైపు ఉన్నటువంటి సమాజం, అదే అర్చక స్వాములను ఎన్ని కోణాల్లో తప్పుగా ఆవిష్కరించారో మర్చిపోతున్నామా? మనం మర్చిపోయామా? లేదు కదా. వాళ్ళందరూ కూడా ఆర్యులంట. బ్రాహ్మణులందరూ ఎవరు? ఆర్యులు. అర్చకులందరూ ఎవరు? కూర్చొని తినేవాళ్ళు, ఇతరుల మీద ఆధారపడేవాళ్ళు. వీళ్ళకు దశంభాగాల పేరిట, ఇతరత్ర దోపిడీదారుల పేరిట దోచుకుంటున్నటువంటి ఇతర మత పెద్దలు కనిపించరు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అర్చక స్వాముల మీద ప్రేమను ఒలకబోస్తూ ఉన్నారు. ఇదే ప్రేమ కంటిన్యూ చేయమండి. అలాగే రాజ్యాంగం గురించి మా రంగరాజన్ గారు ఏం చెప్పారు? మేము రాజ్యాంగం పట్టుకునే ముందుకు సాగుతాం, మా హక్కుల కోసం పోరాడతామని. ఇది హిందూ సమాజం అంటే. ఎవడో నకిలీగాడు వచ్చి ఏదేదో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాకేం సంబంధం? ఏమండి? ఆ పరిస్థితికి ప్రధానమైన కారణం ప్రభుత్వాల వైఫల్యాలు, మత విద్వేషాలను సీరియస్ గా తీసుకోవట్లేదు. మతోన్మాదాన్ని కట్టడి చేయకపోతే రకరకాల. అవును, మరి 15 మినిట్ అనేవాడిని ఇంకా లోపల వేయలేదు. అది కేసు కూడా క్లోజ్ అయిపోయింది. అంకిత్ శర్మని దారుణాతి దారుణంగా 400 సార్లు పొడిచి చంపేశారు ఒక 6 దుర్మార్గులు, దుండగులు ఢిల్లీలో. మర్చిపోయారా? శ్రద్ధా వాల్కర్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. యూపీలో 2 చిన్న పిల్లల్ని కేవలం మత కోణంలో 2 ఉన్మాదులు, మతోన్మాదులు పీకలు కోసేశారు.
ఒకడు చనిపోయాడు, ఒకడు ప్రాణాలతో బయటపడ్డాడు. చూస్తూ ఉన్నాం. మరి రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులు పుట్టుకొని వస్తారు. వీళ్ళు రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని ఆయుధాలుగా వాడుకుంటారు. ఇది మాత్రం కరెక్ట్. రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని మతోన్మాద శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు వాడుకుంటున్నాయి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పారు. ఈ ఒక్క పాయింట్ దగ్గర మీకు 2 మార్కులు. టెర్రరైజ్ చేయడానికి, దాడులు చేయడానికి రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకోవడం అనేది ఇలాంటి వాళ్ళకు ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇలాంటి వ్యక్తులకు, సంస్థలకు మూలాలు ఎక్కడున్నాయి అని ఆలోచిస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితం. కమాన్ గుర్రప్ప చప్పట్లు. అంటే రొటీన్ గా నేను కొడితే ఏం బాగుంటది, ఎప్పుడు చప్పట్లు కొడుతూనే ఉంటాను, అందుకనే కొట్టించాను. చూసారా, శివరాఖరికి వచ్చి ఆర్ఎస్ఎస్ దగ్గర స్టార్టింగ్ ఎక్కడ మొదలు పెట్టింది ఎక్కడండి? ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఈ ఘటనను ఖండించాయి అనే చోట మొదలుపెట్టి దీని అంతటికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్తూ ఉన్నారంటే ఇది ఎక్కడి జర్నలిజము, ఇది ఎక్కడి లెఫ్ట్ భావజాలము? జర్మనీలో హిట్లర్ యూదుల్ని ఊచుకోతగొస్తున్నప్పుడు పాస్టర్ నీమెల్లర్ అనే ఒక జర్మన్ తత్వవేత్త, ఇది సో ఇప్పుడు ఇక ఎక్కడికో వెళ్ళిపోతారు ఈవిడ. ఈ దేశంలో రాజ్యాంగం కాదు గొప్ప, మతము మతధర్మ శాస్త్రాలే గొప్ప అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరున్నారో మరి. మత ధర్మ శాస్త్రాలే గొప్ప అనేవాళ్ళు ఏ మతస్థులో ఓటు వేయండి అయ్యా, కింద చెప్తాను. రాజ్యాంగాన్ని పాటిస్తున్న వాళ్ళు ఏ మతస్థులు, ప్రత్యేక చట్టాలు కలిగి ఉన్న వాళ్ళు రాజ్యాంగానికి అతీతంగా ఏ మతస్థులు? ఓపెన్ డిబేట్కి సిద్ధమా? మాట్లాడుకుందాం. వక్ఫ్ బోర్డు గురించి వీడియోలు లేవు, ఎన్ఆర్సీ వద్దంటారు, యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దంటారు. అది కావాలి అని పట్టుబట్టినటువంటి అంబేద్కర్ అనే ఒక పెద్ద మనిషి పేరు వాడుకుంటారు, కానీ మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి? మనధర్మ శాస్త్రాన్ని గౌరవించే వ్యక్తులు కూడా మన ధర్మం ఒక్క దెబ్బతో ఎన్ని పిట్టలు కొట్టాలి అన్ని పిట్టలు కొట్టేస్తున్నారు ఈవిడ. ఈ మత రక్షకుల పేరుతో ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. తెలుగులో ఉన్న హిందుత్వ చివరాఖరికి అలా ఓవాచ్ చేసేయాలి. అంటే మొత్తం అంతా ఒక రేవెట్టేయాలి, హిందువుల్ని ఫుల్గా అనాల్సినంత అనేయాలి. చివరాఖరికి అన్ని మతాల్లోనూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ సూపర్ ఐక్యూ అంటారు దాన్ని. ఇలాంటప్పుడు అంతా నమ్మాల్సింది రాజ్యాంగాన్ని, బలపరచాల్సింది రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తే దేశంలో ఎవరికి రక్షణ ఉండదు అనే విషయాన్ని రంగరాజన్ గారి మీద దాడి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదే రంగరాజన్ గారి సాక్షిగా హిందువుల యొక్క మనోభావాలు కూడా ఆవిష్కృతమయ్యాయి. హిందువులందరూ కూడా రాజ్యాంగం కనుసన్నల్లోనే ముందుకు సాగుతారు తప్ప ఎక్కడా దానికి వ్యతిరేకంగా వెళ్లరు. హిందూ సంస్థలైనా, ధర్మం కోసం, దేశం కోసం నిజాయితీగా పోరాడుతున్న వాళ్ళైనా చట్టం పరిధిలోనే ఉంటారు. ఇక కులం గురించి మాట్లాడుతున్న వీళ్ళంతా చెప్పే మాట ఏంటి? కులాలకు అతీతంగా వివాహాలు చేస్తాం, కులాలకు అతీతంగా ప్రేమించుకోండి, కుల సంకరణం జరగాలి అని. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని కులాలు లేవు, అందరూ సమానమే, కుల భావన వద్దు అని. ఎస్, మేము దానికి అగ్రీ అవుతూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం కుల గణన చేయడానికి కూడా వీళ్ళు మద్దతు ఇస్తారు. ఇక్కడేమో కలపాలంటారు, కుల గణన అని చెప్పి మళ్ళీ విడగొట్టాలంటారు. డబుల్ స్టాండర్డ్స్ కావా ఇవి? ఇది దేనికోసం, ఇది దేనికోసం? ఇక్కడ కులం పేరిట మతాంతర వివాహాలకి ప్రోత్సాహకం ఇస్తారు. మతాంతర వివాహానికి కులాంతర వివాహాలకి తేడా ఉంది కదండి. మతాంతర వివాహాలు ఎప్పుడు ఆక్షేపణీయం? ఒక వ్యక్తి తన అసలు మతాన్ని దాచేసుకొని డూప్లికేట్గా ఇంకొక పేరుని, ఇంకొక మతాన్ని పరిచయం చేసుకొని అలా ఆకర్షించి ఒళ్ళలో పడిపోయిన తర్వాత అసలు రూపాన్ని గనక బయట పెడితే దాన్ని మనం ఆక్షేపిస్తాం, తప్పుపడతాం, దాన్ని మతపరమైన చర్యగా చూస్తాం. ఇలా ప్రతి దాంట్లో కూడా అనేక పార్శ్వాలు ఉంటాయండి. కానీ వీళ్ళు అవేవి పట్టించుకోరు. కేవలం దొరికింది కదా అని చెప్పేసి దెబ్బేసేయడానికి సిద్ధమైపోయారు. కానీ ఇవన్నీ మనం పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఇలాంటి వీర రాఘవరెడ్డిలు లేకపోతే ఇంకా ఉన్మాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం లేదు. అలాంటి సైకోల్ని, పిచ్చోళ్ళని లోపలేసేయాలి. ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సమాజం కోసం పాటుపడుతూ ఉన్నాం, అందరికీ సమాన హక్కులు కావాలి అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒకటి సవాలు. యూసీసీ ఎందుకు వద్దంటున్నారు? ఒక వీడియో చేయండి. వక్ఫ్ బోర్డు ఎందుకు సవరణలు చేయొద్దు అంటున్నారు? దానికి కూడా సమాధానాలు చెప్పండి. నిజ స్వభావాన్ని ఇప్పటికన్నా బయట పెట్టుకోండి. కలిసి పనిచేద్దాం దేశం కోసం, కలిసి పనిచేద్దాం భారతీయుల కోసం. కానీ ఈ తీరున కాదు. దొరికారు కదా అని అమాయక హిందువుల్ని టార్గెట్ చేయడం కాదు. హిందువులు మంచివాళ్ళు, సహనపరులు, వారికి తెలిసి ఏ తప్పు చేయరు. కనుక ఇలాంటి ట్రాప్లో పడేసేటటువంటి వీర్రాఘవరెడ్డిలు కానీ, లేకపోతే విషం చిమ్మేటటువంటి కొంతమంది భావజాల పరులు కానీ వీళ్ళందరికీ దూరంగా ఉండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సుదీర్ఘమైనటువంటి వీడియో ద్వారా మీకు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.